ఎస్ఎస్సి ఎగ్జామ్ వెళ్ళే పిల్లల టెన్షన్ తగ్గించడానికి, రిలాక్స్గా ఉండడానికి కొన్ని సూచనలు. మొదటగా ఎగ్జామ్స్కు ముందు రోజుల్లో ఏం చేయాలో ఓసారి చూద్దామా? ముందుగా ఒక మాట చెప్పుకుందాం. ఈ పరీక్ష పిల్లవాడి భవిష్యత్తుకు ఒక మెట్టు మాత్రమే. ఎగ్జామ్స్కు ముందుగా ఉండాల్సిన అలవాట్లు: రోజు ఒకే టైంకు చదవడం, చివరి రోజుల్లో కొత్త పాఠాలు మొదలు పెట్టకుండా చదివినవే రివిజన్ చేయడం, కనీసం 7-8 గంటలు నిద్ర ఉండేటట్టుగా చూసుకోవడం, చదువుకు మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవాలి. నేను చేయగలను అనే పాజిటివ్ ఆలోచన చాలా బలమైనది. పరీక్ష రోజున ఏం చేయాలో చూద్దామా? ఎగ్జామ్ రోజున ఉదయం తొందరగా లేచి ప్రశాంతంగా సిద్ధం కావాలి. హాల్ టికెట్టు, పెన్నులు ముందుగానే సిద్ధం చేసుకోండి. పరీక్షకు ముందే సెంటర్కు చేరుకోవాలి. తొందరపాటు వద్దు. ఇతర పిల్లలతో మార్కుల గురించి ఎక్కువ చర్చలు పెట్టుకోకండి. పరీక్ష జరిగేటప్పుడు ఎలా ఉండాలి? ప్రశ్నాపత్రం మొత్తం ఒకసారి చదవాలి. తెలిసిన ప్రశ్నలే ముందు రాయాలి. సమయం సరిచూసుకుంటూ పరీక్ష రాయాల్సి ఉంటుంది. జవాబులు స్పష్టంగా, పాయింట్ వైజ్గా రాయాలి. అక్షరాలు చక్కగా ఉండేలా చూసుకోవాలి. ఏ ప్రశ్న రాకపోతే భయపడకుండా మళ్ళీ ప్రయత్నించండి. మరి తల్లిదండ్రులుగా మీ పాత్ర ఏమిటి? పిల్లలపై ఒత్తిడి పెట్టకూడదు. ఎగ్జామ్ ఫలితాల కంటే పిల్లల ఆరోగ్యం ముఖ్యమని గుర్తించాలి. పిల్లలను ప్రోత్సహిస్తూ ఉండండి. 10th పబ్లిక్ పరీక్ష మీ బిడ్డ చేస్తున్న ఫస్ట్ ఎక్స్పిడిషన్ మాత్రమే. 10th రిజల్ట్స్ మీ బిడ్డ జీవిత గమనాన్ని ఏ రకంగానూ నిర్ధారించదు. బిడ్డ భవిష్యత్తులో 10th సర్టిఫికేట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ మాత్రమే. మీరు హైరాణ పడి బిడ్డను హైరాణ పెట్టకండి. పిల్లలు హ్యాపీగా పరీక్ష రాయండి. మంచి మార్కులు వస్తాయి. బాగా పాస్ అవుతారు.